నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి. ప్రధాని మోదీ. వైకుంఠ ద్వార దర్శనం సామాన్య భక్తులకే ప్రాధాన్యం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. బాగా చదవండి, ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారుతాయి. విద్యార్థులతో మంత్రి లోకేష్. కొత్త ఏడాదిలో ఒక్కొక్క నెల ఒక కార్యక్రమం. కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాలను జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తులు సంయమనం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకి. కుంభమేళా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేయూ గారు వెళ్ళి చూసి వచ్చారు. అది అక్కడ కూడా 4 ఎకరాల్లో ఇక్కడ ఏదైతే నమూనా ఉందో దాని ప్రకారం అక్కడ కూడా చేస్తున్నారు. త్వరలోనే మీకు అవన్నీ. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకరావుపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ మాట్లాడారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నట్లుగా చెప్పారు. నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, స్పీచ్లో కూడా మారుతాయని మీరందరూ డ్రగ్స్కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా మీ అందరూ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది, కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతుంది. ఒక ఉదాహరణ ఇస్తాను. యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ అయిన తర్వాత తల్లి వచ్చి నేను తెలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. బాబు ఆ మరోసారి వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెలుగురు పంపిస్తాను, డీరిక్షన్ సెంటర్ని సహాయం చేయండి, మాట సహాయం పడుతుంది. ఇంకో మాట కూడా మీరు కానీ సాయం చేస్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అట్లా మిగతా ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటారు.
అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకుని ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే అప్పుడు వస్తాడు, ఫస్ట్ యాక్టర్ ముందే ఎవరు వస్తాడు, అద్భుతం. గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం 2025లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో గ్రామాల్లో పేదరికం పెరిగి వలసలు కూడా ఎక్కువయ్యాయి. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ప్రస్తుతం ఈ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. ग्रामीण भारत में सफलता की ऐसी अनेक गाथाएं हैं जो हमें प्रेरित करती है। साथियों, आज जब मैं इन सफलताओं को देखता हूं तो ये भी सोचता हूं कि ये सारे काम पहले की सरकारों के समय भी तो हो सकते थे। मोदी का इंतजार करना पड़ा क्या? लेकिन आजादी के बाद दशकों तक देश के लाखों गांव बुनियादी जरूरतों से वंचित रहे। आप मुझे बताइए, देश में सबसे ज्यादा एससी कहां रहते हैं? गांव में। एसटी कहां रहते हैं? गांव में। ओबीसी कहां रहते हैं? गांव में। एससी हो, एसटी हो, ओबीसी हो, समाज के तबके के लोग ज्यादा से ज्यादा गांव में ही अपना गुजारा करते हैं। पहले की सरकारों ने इन सभी की आवश्यकताओं की तरफ ध्यान नहीं दिया। गांव से पलायन होता रहा, गरीबी बढ़ती। కొత్త ఏడాదిలో ఒక్కొక్క నెల ఒక కార్యక్రమం చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ముసలి వాళ్లకు 4000 పెన్షన్, ఆడబిడ్డలకు నెలకు 2500, ఆడపిల్లలకు స్కూటర్లు, ఫీజు రియంబర్మెంట్ ఎప్పుడు ఇస్తావు అంటూ ప్రతి నెల ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడకుండా చేద్దామని అన్నారు. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, ఒక ఇదైందట, అదైందట, ఒక గర్ల ఇదైందట, కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు, వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిదని? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే, గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Madam, sir, please, be careful. Sir, look here, please. Walk. Okay, fine.
అందమైన రంగురంగుల ముగ్గులతో ఆయా డివిజన్లు అందంగా దర్శనమిచ్చాయి. మహిళలు వేసిన సంక్రాంతి చుక్కల ముగ్గులు చూడముచ్చటగా కళ్లకు కనువిందుగా ఉన్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండవ రోజు నగరంలోని 12, 13, 14, 15, 34 డివిజన్లలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సదర్ డివిజన్లో మహిళలు వేసిన ముగ్గులను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. కృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, పెద్దలు మరి ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ఏదైతే సెట్టిబంజ ఓటింగ్ని అనుసంధానం చేస్తూ నగరంలోని ఆయన వంతు పాత్ర పోషించి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన మూర్తి గారికి, పసుపులేటి చైతన్య గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ఎవరి పేరైనా చెప్పుండకపోతే అన్ని పోటీలో పాల్గొన్న మహిళా లోకానికి నమస్కారం, మీడియా వారికి నమస్కారం. ఈరోజు సాయంత్రం ముగ్గుల పోటీ పెట్టవలసిందే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉదయానికి మార్చడం జరిగింది. కాసంత అనుమానం పడ్డా, ఉదయానికి మార్చాం, ఒక 50-60 మంది మించి పాల్గొరేమో, ఏంటి మనం అనుకున్నట్లు చేయలేకపోతున్నాం, ఎక్కువ మంది కుటుంబాల్లో ఆనందాలు నింపుదాం అనుకున్నాం, కానీ చేయలేకపోతున్నాం ఏంటని అనుకుంటూ వచ్చి ఎంతమంది పాల్గొన్నారు అని అంటే సుమారు 135 మంది పాల్గొన్నారు అని అంటే అదే రాత్రి అయి ఉంటే ఇక్కడ మహిళా లోకం వాళ్ళ ఉత్సాహం అంతా కూడా చూపించేవారు. మరి అన్యగా భావించవద్దు, వచ్చే సంవత్సరం తప్పకుండా రాత్రిపూట్లే పెట్టే కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఇందాక చెప్పినట్లు వెలుగు గారు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీ పెట్టాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెడుతున్నాం. కానీ ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళు ముగ్గులు పోటీ పెట్టారా? కనీసం మాట వినైనా సరే పెట్టమని చెప్పండి వాళ్ళని. ఎందుకంటే పెట్టిన కన్సలేషన్ ప్రైజులు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదని వెలుగు గారు చెప్తా ఉన్నారు. మనమైతే చాలా పద్ధతిగా ఎక్కడా కూడా ఏ విధమైన ఏమంటారు జడ్జిమెంట్లో కూడా చాలా పారదర్శకంగా వ్యవహారం చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఒకటి, పండగ పూట మహిళలందరికీ కూడా ఏదో ఒక పోటీలు పెట్టాలి. మీ కుటుంబంలోని కొన్ని ఆనందాల్లోని మా వంతు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని DYFI కర్నూలు జిల్లా కార్యదర్శి నగేష్, అధ్యక్షుడు రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ కర్నూలు మండలం ఉల్చాలలో అక్రమ బెల్ట్ షాపులపై నవంబర్ 24న వినతి పత్రం ఇచ్చిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగించిందని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మండలం ఉల్సాల గ్రామంలోన అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి DYFI జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత నెల అంటే నవంబర్ 22వ తేదీ ఎక్సైజ్ CI గారిని కలిసి మా DYFI బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉల్సాల గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మేము వినతి పత్రం ఇస్తే ఇప్పుడు ఫలితం ఏంటి, ఈ అధికారులు తీసుకున్న చర్య ఏంటి అంటే అక్కడ మేము ఇప్పటిదాకా రహస్యంగా ఇళ్లలో నిర్వహించాం, ఇప్పుడు మేము ఓపెన్గా నడి రోడ్డు పైనే మేము పరదలు కట్టేసి నిర్వహించుకుంటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేలాగా ఈరోజు నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అక్రమంగా నిర్వహిస్తుంటే బెల్ట్ షాపులు ఎక్కడైనా రాష్ట్రంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటా తీస్తాం, వాళ్ళు అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏమో పైన విజయవాడలో కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక్కడ మాత్రం ఉల్సాల గ్రామంలోన ఏకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే తిష్ట వేసుకొని కూర్చొని మేము మా ఇష్టం వచ్చినట్టు మెయిన్ రోడ్డు పైన ఇక్కడ మహిళలు వచ్చినా లేదా పిల్లలు వచ్చినా సరే వాళ్ళందరూ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మాకేం సంబంధం లేదు, మేము మాత్రం ఇక్కడే రోడ్ పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఉల్సాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్ ని వెంటనే తొలగించాలి, అక్కడ అక్రమంగా మద్యం అమ్మడాన్ని కూడా నిషేధించాలని
తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అధికారులు కనుక మరి అక్కడికి వెళ్ళి పరిశీలించట్లేదు, అక్కడ కంప్లైంట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళట్లేదు అంటే మరి వాళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి, లేదంటే మాత్రం ఉల్సాల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకొని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, అక్కడ 100% టీడీపీ సభ్యత్వం ఉన్నది పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా గ్రామాన్ని ఎంపిక చేసినట్టు, ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో, ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరు ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం. ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా 2019లో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ, లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్టీటీపీఎస్ కాలుష్య నివారణకు ఐకమత్యంగా కృషి చేద్దామని, ఇప్పటికే సాధ్యమైనంత వరకు బూడిద కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి గ్రామంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని శనివారం ప్రారంభించారు. ఈ బూడిదను తరలించే క్రమంలో వచ్చే కాలుష్యం ఇదంతా వెరసి ఇటు వాయు కాలుష్యం, ఇట్లా భూగర్భ జలాల కాలుష్యం, ఎటు చూసిన పరిస్థితులు అత్యంత దుర్భరంగా, దయనీయంగా, దారుణంగా మారిపోయింది. ఖచ్చితంగా ఈ విషయంలో మీ శక్తి మేరకు ప్రభుత్వానికి మీరు ఏ నివేదికలు అయితే పంపించాలో ఎన్ని వాస్తవ పరిస్థితులు, దీంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే 1 నుంచి 6 దాకా ఉన్న యూనిట్లు ఏమో కాలం చెల్లిన యూనిట్లు. ప్రపంచ కాలుష్య నియంత్రణ ప్రమాణాల ప్రకారం వీటిని 2024-25కో మూసివేయాల్సింది. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను అనుసరించి మరికొంతకాలం వీటిని నడపాల్సిన పరిస్థితి రావటం, 7-8 యూనిట్లు కొత్త యూనిట్లు వచ్చి కాలుష్యం తక్కువ వెదజల్లే యూనిట్లు అయినప్పటికీ వాటిలో గత ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించింది. కానీ ఏవైతే పొల్యూషన్ తగ్గించడానికి కావాల్సినటువంటి దానికి సంబంధించిన నిర్మాణంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇటు రెంట్కి అటు పాత యూనిట్లు ఇటు కొత్త యూనిట్లు అన్నిటి వల్ల కూడా కాలుష్యం పెరిగిపోయి మనం చలికాలం ఒక రకమైన సమస్య, రేపు ఎండాకాలం వచ్చిందంటే ఈ చుట్టుపక్కల స్టాక్ యార్డ్లు పెట్టి వాటన్నిటి నుంచి బూడిద మళ్ళీ గాలికి లేచి ప్రజలకి రోడ్డు మీద, హైవే మీద తెల్లవారుజాములు కావచ్చు, సాయంత్రం పూటలు కావచ్చు, ప్రయాణికులకి జారిపడేది, లేకపోతే
సరిగ్గా దారి కనిపించక యాక్సిడెంట్లు అవటం, 2 వీలర్లు, ఆటోలు వీళ్ళన్నిటి ప్రమాదాలకు గురి కావటం, ఇక సరే వాయు కాలుష్యం వల్ల దీర్ఘకాలిక సమస్యలు. నా అంచనా ప్రకారం 80 ఏళ్ళు బతికే వాళ్ళు ఇక్కడ 65 ఏళ్ళకి మించి బతికే పరిస్థితి కనిపించట్లా, 100 ఏళ్ళు బతికే వాళ్ళు 75-80కి మించే పరిస్థితి కనిపించట్లా. కాబట్టి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వాధికారులుగా మనం ప్రభుత్వానికి సరిగా నివేదించడం తప్పకుండా. నేను రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రశ్న రూపంలో కూడా ప్రభుత్వానికి ప్రశ్న పంపించి నేను అడగబోతా ఉన్నాను. ఈ కాలుష్యం దీని మీద మెయింటెనెన్స్ కి సంబంధించి సరైన నాడు మోపిదేవి దేవస్థానంలో అవకతవకలు జరిగాయన్న బుద్ధా ప్రసాద్ నేడు దేవస్థాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి విమర్శలు చేశారు. శనివారం మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పిన బుద్ధ ప్రసాద్ ఇప్పుడు ఎందుకు ప్రక్షాళన చేయడం లేదన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడున్న శాసనసభ్యులు, మాజీ మంత్రి గారు ఎలక్షన్ ముందు చాలా ఎక్కువగా మాట్లాడారు. అవన్నీ గుర్తుకొచ్చి మీతో ఒక నిమిషం మాట్లాడదామని అనిపించింది. ఏం మాట్లాడారంటే, దీంట్లో విపరీతమైన అవినీతి జరిగింది, దేవుడి దగ్గర కూడా డబ్బులు దోసేయచ్చు అని నాకు తెలియలేదు, ఈ అన్నింటినీ బయట పెడతాను, బయటికి తీస్తాను, వాళ్ళందరి మీద ఎంక్వైరీలు వేస్తానని చెప్పి నానా ప్రగల్భాలు పలికారు. ఆ ఈఓ గారు వచ్చిన 2 సంవత్సరాల్లో సుమారుగా 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. 15 కోట్ల రూపాయలు గుడి డెవలప్మెంట్, అన్నదానానికి షెడ్ చేయటం, దాన్ని పనులు చేయటం చేశారు. అట్లాగే ఆ టైంలోనే శ్రీకాకుళం గుడికి టెంపుల్కి 1,30,00,000, పెదకళ్ళేపల్లి టెంపుల్కి 1,30,00,000 ఆ రోజునే శాంక్షన్ చేయించడం జరిగింది. వాటిని వర్కులు ఇప్పుడు బిగిన్ చేస్తాయి. అంత ప్రగల్భాలు పలికిన ఆయన దాన్ని ఎందుకు తేల్చలా? అంతకు ముందు ఉన్న 30 సంవత్సరాలు డబ్బులు డిపాజిట్ ఎంతంటే 8 కోట్లు, దానికి వడ్డీ వచ్చింది 2 కోట్లు, 10 కోట్లు. ఈయన 24 నెలల్లోనే, ఈ 2 సంవత్సరాల్లోనే 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఈ డెవలప్మెంట్ అంటే చేస్తే ఇక్కడ డబ్బులు దోపిడీ అని చెప్తాడు. అది మరి ఏమైంది ఆ డబ్బులు అని నువ్వు నిగ్గు తేల్చాలి, నువ్వు పలికిన ప్రగల్భాలు ఏంటో చూపించాలా, ఇది వాస్తవాలు తెలుసుకోవాలి. దాంతోపాటు హైకోర్టు ఆర్డరు 7 ఎకరాల 59 సెంట్లు దీనికి ఉంది, టెంపుల్కి ఉందంటే జిల్లా సర్వేర్ వచ్చి 4 ఎకరాల 80 సెంట్లకి ఇంతవరకే చూపించగలుగుతాం, మిగిలినది మేము చూపించలేకపోతున్నాం. మరి ఎక్కడ దీన్ని తప్పుదారి పట్టిందో ఏదో అర్థం కాలేదు, ఇంతవరకు మేము చూపించగలిగామని చెప్పి వెళ్ళారు. పోనీ ఆ 4 ఎకరాల 80 సెంట్లు ఇవాళ కడుతున్నారంటే అది లేదు, దాన్ని వదిలేసి కొంత ఎవరో వాళ్ళకి సంబంధించిన మనుషులు కొందరికి వదిలేసి చేశారని ఒక అపోహ ఉంది. అపోహో నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ గుళ్ళో కూడా ఇట్లా డబ్బులు తినొచ్చా అని నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పావు. నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలకే సంబంధం లేదు. నువ్వేం చేస్తున్నా, ప్రకృతి వనరులన్నీ కాపాడాలా, బ్రహ్మాండంగా ఉండాలని చెప్తావు. దాంట్లో ఎవరే పని చేసినా ఊరుకోమని చెప్తావు. చేసేదంతా నీ కుటుంబ సభ్యులు. ఇవాళ ఎప్పుడన్నా పుల్లిగడ్డ ఆగ్డేట్ దగ్గరలో ఎక్కడన్నా ఎవరన్నా ఇసుక ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో గోపాలపురం నియోజకవర్గంలో 52 కోట్లతో పనులు ప్రారంభించి పూర్తి చేశామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. శనివారం మండలంలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామ అభివృద్ధి, విద్య, పల్లెల అభివృద్ధి, పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే గ్రామ ఉపాధి కల్పిస్తామన్నారు. మన గోపాలపురం నియోజకవర్గంలో ఏదైతే గత 5 ఏళ్లుగా పంచాయతీ వ్యవస్థలు కావచ్చు, గ్రామీణ వ్యవస్థ కావచ్చు, పల్లెలు కావచ్చు, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్న తరుణంలో మొన్న 2024 సంవత్సరంలో ఒక ఘన విజయాన్ని అందించి ఎన్డీఏ కూటమికి పగ్గాలు అప్పగించారు. ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకునే పనిలో భాగంగా అభివృద్ధి పదం వైపు పల్లెల్ని పరిగెట్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో, అటు కేంద్రంలో ఉన్న మోడీ గారి యొక్క
సహకారంతో ఈ రోజున ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ గోపాలపురం నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి పనులకి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు శంకుస్థాపన పూర్తి చేసుకుని పనులు పూర్తి చేసుకుని ఏదైతే సీసీ రోడ్లు కావచ్చు, కొన్ని చోట్ల డ్రైనేజీలు కావచ్చు, అలాగే ఈ రోజున గోపాలపురంలో ఈ యొక్క స్కూల్లో ఉన్న కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇలాగా విద్యకి అదేవిధంగా పల్లెల్లో రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ పూర్తయిన పనులకి ఈ రోజున ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధి ఫలాలని పల్లెలకు అందిస్తున్నాం. ఏదైతే గాంధీ గారు కళ్ళగన్న గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ప్రారంభమైన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్న తరుణంలో మొన్న 2024 సంవత్సరంలో ఒక ఘన విజయాన్ని అందించి ఎన్డీఏ కూటమికి పగ్గాలు అప్పగించారు. ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకునే పనిలో భాగంగా అభివృద్ధి పదం వైపు పల్లెల్ని పరిగెట్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో, అటు కేంద్రంలో ఉన్న మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ గోపాలపురం నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి పనులకి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు శంకుస్థాపన పూర్తి చేసుకుని పనులు పూర్తి చేసుకుని ఏదైతే సీసీ రోడ్లు కావచ్చు, కొన్ని చోట్ల డ్రైనేజీలు కావచ్చు, అలాగే ఈ రోజున గోపాలపురంలో ఈ యొక్క స్కూల్లో ఉన్న కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇలాగా విద్యకి అదేవిధంగా పల్లెల్లో రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ పూర్తయిన పనులకి ఈ రోజున ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధి ఫలాలని పల్లెలకు అందిస్తున్నాం. ఏదైతే గాంధీ గారు కళ్ళగన్న గ్రామ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.